వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎల్లుండిలోగా లక్షన్నర రుణమాఫీ, సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. ప్రభుత్వ అలసత్వంతో ఇతర రాష్ట్రాలకు కరెంటు, కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. జగన్ పాపాలపై ప్రజలు చర్చించాలి, మంత్రి అచ్చెన్నాయుడు సూచన. డిజిటల్ విధ్వంసంపై చర్యలు తీసుకోవాలి, సీఎస్ను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్లుండిలోగా రైతులకు 1.50 లక్షల రుణాలను మాఫీ చేసి తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తెగనమ్ముకున్న ఒక సన్నాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాలు విసిరాడని, తాము జూలైలోనే 1 లక్ష రుణమాఫీ చేసి 6,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. తెలంగాణకు విద్యుత్ అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామన్న కాంగ్రెస్ నేడు మాట తప్పిందని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు స్పందించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన హయాంలో ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ విధ్వంసకర విధానాలపై రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు చర్చించాలన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు. గత వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు, పవన్, మోదీలను చూసి ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడము. మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతఃపాతాలకి నొక్కేశాడు. ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా, మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి 5 కోట్ల మంది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ని
గత 48 రోజుల్లో 7 వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేశారు, ఆర్థికంగా ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఈ రాష్ట్రంలో సహజ సంపదని ఏ విధంగా దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రజానీకానికి తెలియచేయాలని వైట్ పేపర్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కేసీఆర్ హయాంలో ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. చూసారుగా, ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.